మా ఆరోగ్య సలహాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అందించే కొత్త వీడియోస్లు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. ఇంక వివరాలలోకి వెళ్దాము. మరీ ఎక్కువగా షుగర్ తింటున్నారా? ఈ జబ్బులు రావడం ఖాయం. ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్నా, అనారోగ్య పాలవ్వాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. అదెలాగా అని అనుకుంటున్నారా? ఇది నిజమే. చాలా మంది ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి కలుషితమైన ఆహారాలు తినడం వల్ల అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. శరీరానికి పలు పోషకాలు కావాలి. వాటిని ఖచ్చితంగా సరైన మోతాదులో అందిస్తే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. కొంతమందిని గమనిస్తే, వారికి 50, 60 ఏళ్లు వచ్చినా యంగ్గా కనిపిస్తారు. దానికి కారణం వారి ఆహారపు అలవాట్లు. మంచి ఆహారం తీసుకుంటే, అది మనల్ని అందంగా చూపిస్తాయి. ఈ కోవలోనే చక్కెర కూడా చేరుతుంది. చాలా మందికి తీపి ఎక్కువగా తినడం ఇష్టం. షుగర్ శరీరానికి అవసరమే అయినా, దీన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం, లేనిపోని రోగాలు రావడం ఖాయం. WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలు, పిల్లలైనా తక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల, అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఈ సూచన వెనక ఎన్నో శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. చక్కెర కంటెంట్ని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో జబ్బులు వస్తాయి. అవేంటో ఒకసారి చూడండి. కొవ్వును పెంచుతుంది. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మీ గుండె, కాలేయం రెండింటికీ మంచిది కాదు. అనారోగ్యకరమైన బరువు ఊబకాయానికి దారి తీస్తుంది. చర్మ సమస్యలు. ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే, చర్మ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల పింపుల్స్, వృద్ధాప్యం, చర్మం డల్గా మారుతుంది. దీంతో వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. వ్యసనంగా మారుతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పదే పదే చక్కెర ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది వ్యసనంలా మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రక్తంలో కూడా చక్కెర స్థాయిలు పెరగడం, తగ్గడం వల్ల అలసటగా అనిపిస్తుంది. హార్మోన్ల ఇన్బ్యాలెన్స్. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటీస్ అటాక్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము.